సార్ నేను చెప్తాను సార్. నమస్కారం సార్. మొత్తం 49 మటలు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో, అన్నీ తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చెప్పాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించినా అంగీకారమే సార్. కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో అనుభవం పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాన్ని పంచుకొని మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు ఇంటి నుంచి బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుమని ఎందుకు ఉంటున్నావు? అరే వాళ్ళేమో అడవుల్లోకి, బాంబుల మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాప్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసులోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. మనకే ఏమీ నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసురుని యొక్క సెక్సువల్ పర్వట్ని సీతమ్మ తల్లిని ఎత్తికెళ్ళాడని కోతులతో కలిసి వాడిని, వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనం నేర్చుకోమా సార్? ఒక ఆడదాని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏమో నేర్చుకోమా సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా, నాగరికంగా బతకడం కోసం వేల లక్ష కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్. మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీసం కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని మన గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ పనిలో వేయండి సార్. పనిలో వేయండి. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం అంటే ఏంటో నేర్పించండి సార్. అంతే సార్, అంతే. దయచేసి నన్ను హీరో చేయకండి. నాలాంటి కూడా అవసరం కూడా మీకు రాకూడదు. ఆడవాళ్ళంటే వంటింట్లో కూర్చొని కూరగాయ తరగడం మాత్రమే కాదు, అన్యాయం చేసే తలకాయలు కూడా తరగేటట్టుగా తరగంటమ్మా. వస్తానమ్మా, వస్తాను. యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి, నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్ట